ఓకే అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు, టీనే న్యూస్. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఇక్కడ సామాన్యులు, మొత్తానికైతే సామాన్య రైతులు ఉన్నారు. ఇక్కడ మొత్తానికి ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో ఇక్కడ వడ్ల కొనుగోలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్నికల పరిధిలో మస్తానికి ఇక్కడ పబ్లిక్ టాక్ ఎలా ఉందో, నిజమైన వ్యక్తులతోటి, నిజమైన మనుషులతోటి, సామాన్యులైన పర్ఫెక్ట్ రైతులతోటి, జెన్యున్ క్యాండిడేట్స్ తోటి మనం ఇప్పుడు పబ్లిక్ టాక్ తీసుకోబోతున్నాం. ఎవరు ఎక్కడ చెప్తారో ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి చూద్దాం, ఇక్కడ పబ్లిక్ టాక్ తెలుసుకుందాం. ఓకే, చెప్పాక ఏం పేరు? నీ పేరు? రామస్వామి. ఇప్పుడు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇప్పుడు మొత్తానికి జడ్చర్ల ఏ పార్టీ కోటేస్తారు? ఏ పార్టీ అంటే ఏ పార్టీ మంచి పని చేస్తే ఆ పార్టీకి వేయాలి. ప్రస్తుతానికి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరి కోటేస్తే బాగుంటుంది? నాకంత పూర్తి బడ్జెట్ అయితే బీజేపీకి వేస్తే బాగుంటుంది. ఏ పార్టీ వచ్చి కూడా ఏం చేయలేదు. ఏ పార్టీ వచ్చినా మేము ఇంత ఇప్పుడు మన కష్టం అంటే శ్రమ నమ్ముకొని ఉంటే కూడా మేము ఇంత 3 రోజులు అవుతుంది. మీ పేరేం పేరు? ప్రభాకర్. ఏ ఊరు మీది? మా తీగలపల్లి. మొత్తానికి ఇక్కడ ఏం న్యాయం లేదు, ఏమి అంతా అదే పద్ధతుల్లో అవే పాత పద్ధతులే ఉన్నాయి. ఏం మారలేదు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది నీతి నిజాయితీ కొంచెం ఉన్నది, దీంట్లో ఏం లేదు. రైతులకు ఎప్పటికీ న్యాయం జరగదు. ఇప్పుడు మీరు ఏ పార్టీ కోటేస్తారు? నేను ఏ పార్టీకి వేస్తాను. ఇక ఇప్పుడు మాత్రం దీనికి మాత్రం వేయద్దు. ఏదానికి? కాంగ్రెస్ మాత్రం వేయద్దు. ఎందుకట్లా? ఓకే, రైతుకు కావాల్సింది ఏం అడుగుతాం సార్ మనము? అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? కరెంటు. ఇప్పుడు ఎండిపోయిన పంటలు ఆడ గీడ దొడ్బాయి గిద్ద పోతుంది అని ఎందుకు అడిగితే తీసుకొని ఒక్కొక్క అమ్మ సగం సంచి వరకు కొట్టుకుపోతారు. అది న్యాయమా? దానికి న్యాయం కావాలి. ఓకే, అది ఆ న్యాయం ఏ సర్కారు వచ్చి చేస్తుంది. అది ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్ ఉంది, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? బీజేపీ వస్తేనే బాగుంటుంది. బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏ పార్టీ అనేది కాదు, పార్టీ కాదు, నాకు బీజేపీ వస్తేనే మంచి. ఏం పేరు? నా పేరు రాములు. ఏ ఊరు మీది? అంతారం. రంగారెడ్డి. ఓకే, ఇక్కడ ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్లో ఉంది కదా, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ రావాలి. కేంద్రంలో బీజేపీ వస్తే ఇక్కడ రైతులకు మంచి జరుగుతుంది కదా? ఈ పార్టీ వచ్చి ఫ్రీ రైస్ ఏమైనా ఉందా? మోడీ ఇంకేంది ఏమో ఉపాధి కూలి 300 చేసాడు. ఇంకా వీళ్ళేం చేసారు? వాళ్ళ దానికొద్ది మాదేంది ఇందిరాగాంధీ ఆమె ఉన్నప్పుడు 150 60 రూపాయలు పడేది, 30 రూపాయలు. 1 రోజులు చేసి 300 వచ్చేది, 200 వచ్చేది. అప్పటికి ఇప్పటికి డిస్టెన్స్ చాలా ఉంది, కాల వ్యవధి కూడా పెరిగింది కదా. ఏంటి కొరకదా ఇట్లా పెడుతున్నది, ఇట్లా తీసుకోవతుంది. వస్తువులు ఏమైనా తగ్గినాయా? ఏం తగ్గలే కదా. ఏంటి 1000 పింఛన్లు ఎవరు ఇవ్వమంటున్నారు? అది కూడా ఊరు లోపల ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎంతమంది దీనికి అర్హులు? ఏ గవర్నమెంట్ మాత్రం దాన్ని సరి చేయలేకపోతుంది. ఇప్పుడు ఇస్తేనా? ఏ ఊరు మీది? తీగలపల్లి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కొట్టేస్తే బాగుంటుంది? ఏమో అప్పటికి ఆడుకున్నాక ఏమి ఏ పార్టీకి బుద్ధి పుడితే అక్కడే. ఎందుకట్లా మీరు ముందే అనుకోలేరా? ఎందుకు అనుకుంటాము? ఏ పార్టీ మంచిగా ఉంటుంది, మంచిగా లేకపోతే ఆ పార్టీ మంచిగా ఉంటుంది. అన్ని కాతే ఆవిడ అప్పులు మాపి అంటే నెత్తిన కూర్చొని పెట్టి మొత్తం ఉన్న భూములన్నీ అమ్మనికి వేసిండు. ఉన్న భూములన్నీ అమ్మనికి వేసిండు. ఏం బాగుండు. మీరు అడిగిరా? మరి మీరు అడుగుతున్నారా ప్రభుత్వాన్ని? అడిగితే వచ్చినాయన మాఫీ చేస్తున్నాడు కదా, ఆయన చేయలేడు. నేను చేస్తానని ఈయన కట్టాడు. ఆగస్టులో చేస్తుంటాడు కదా, చేస్తాడో చేయడని ఈయన చెప్పమాది. కానీ ఆయన మొదటి నుండి 10 ఏళ్ళు ఉన్నాడు. ఏం పని చేసాడు కేసీఆర్? ఏం పని చేసినా ఒక నీళ్లు తెచ్చాడు. మాకు కరెంట్ ఎప్పటిలాగా నడుస్తున్నాడు. ఇప్పుడు అంతే నడుస్తున్నాను, అప్పుడు కూడా మంచిగా నడిచింది. కానీ నువ్వు ఇంకా మాకేం పని చేసినావు నువ్వు? ఇప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, బీజేపీ వస్తే బాగుంటుంది? నేను ఆ మాట ఏం చెప్పాలి, నా ఇష్టం వచ్చింది. ఓకే బ్రదర్, మీ పేరు? వినోద్. ఓకే, మీరు ఏ ఊరు? మాది బూరుగుపల్లి. ఇక్కడ బూరుగుపల్లి. బూరుగుపల్లి. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు 4 జరుగుతుంది కదా,
కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది? బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. బీజేపీ అన్న టీఆర్ఎస్ అన్న. ఓకే. కాంగ్రెస్ అయితే వేస్టే. అనవసరంగా మాకు కొంపకి ఇచ్చింది. వేస్ట్ కొడుకు వాడు. అనవసరంగా ఆడోళ్ళకు లేని దానికి ఫ్రీగా పెట్టి ఇంటికాడ ఉన్నది ఊకున్నది కూడా తిరగనికి అట్లా తిరగనికి పోతా ఫ్రీగా. ఫ్రీ బస్ ఏమన్నా అంటే ఆధార్ కార్డు కొడితే దెబ్బ కొడితే తిరిగితే ఇంటికాడ ఉన్నాడు గుద్దలు మార్చాలి మొగోడు. మొత్తానికి ఇబ్బంది పెట్టిపోయాడు. గెలిచిన అనవసరంగా మస్తు అది చేసిండు. నేను 9 తారీఖు రుణం చేస్తాను అదే లౌడానా లైసెన్స్ అని యాది లేదు. ఇదివరకు యాది గతి లేదు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ వాడు చెయ్యడు. వాడు మాటలే కానీ పంతాను లేదు. కేసీఆర్ అని ఇంత అంత లంగన దొంగన చేసింది కానీ వీడైతే చెయ్యడు. కేసీఆర్ నయం. వాడు ఇంత కరెంట్ పోకుంటుండే నీళ్లు ఎప్పుడైతే నీళ్ళు ఇట్లా అల్లలు ఆడిపోతాయి. వాడు అట్లా వేసిండు. నీళ్ళ సుక్కలేవు తాగమంటే ఒక పిట్టేదానికి నీళ్ళు లేవు కాలువల. బోర్లు ఎండిపోయినాయి. వాడున్న కేసీఆర్ రంగా కాలువ ఇట్లా చెన్నకి నీళ్ళు మంచిగా పడుతుంది. వీడేం చేయలేదు వేస్ట్. ఓకే. మొత్తానికి ఏ పార్టీ? మొత్తానికి అయితే బీజేపీ అన్న టీఆర్ఎస్ అని వస్తేనే ఏమన్నా బాగుంటుంది. ఈ కాంగ్రెస్ వస్తే ఇంకా నెత్తిన చేతి గుండు వరుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటేష్. వెంకటేష్. మొత్తానికి ఏ ఊరు మీది? జడ్చల్ల. జడ్చల్లేనా? ఓకే. ఇక్కడ అమ్మాయి చేస్తుంటారా మీరు? కూలి పని చేస్తుంటారు. కూలి పని. ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, మొత్తానికి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మళ్ళీ టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్. ఓకే. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అవును. సో టీఆర్ఎస్ కోట్లు పడతాయంటారా? ఏమో చెప్పని అంటే ఇక చెప్పనీకే రాదు. పడితే పడుండొచ్చు. ఎట్లా అంటే ఫ్రీ బస్సు పెట్టిరు కదా, ఫ్రీ బస్సు అది పెట్టి ఇంకోటి 10 లక్షలు అదే రైతు బీమా అది పెట్టిరు కదా. ఈ మరి వస్తుందో రాదో కన్ఫర్మ్గా చెప్పలేము. కానీ ఇప్పుడైతే ఈ కాంగ్రెస్ ఉంది కానీ ఇప్పుడు చేస్తూ ఉంటుంది హామీలు, అది నెరవేరుస్తూ ఉంటుంది ఇంతవరకు. కానీ మరి నెరవేరా రైతుకైతే రుణమాఫీ వస్తుందని చెప్పి ఇంతవరకు రాలేదు. వస్తుందని అంటున్నాడు. మరి చేస్తాడా చేయడా ఇట్లా అంత పర్టికులర్గా తెలుస్తలేదు. ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా చేస్తానని అంటున్నాడు. వాళ్ళు చేసినానుకో అదైతే మంచిగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫ్రీ బస్ కాకుండా వేరే ఒక ఛార్జీ అది ఇది కానీ తక్కువ పెట్టినా కానీ అందరికీ వర్తిస్తున్నాయి. కానీ ఒక 100 రూపాయలు హైదరాబాద్ అంటే 100 రూపాయలు అవుతుంది కదా. 100 రూపాయలు కాకుండా కనీసం 80-70 పెట్టినా కానీ అందరికీ వర్తిస్తుండే బాగుంటుండే. ఇదైతే ఇంకోటి ఆటోలో ఇట్లా చాలా ఇబ్బంది పాపం చెప్పనీకి వస్తలేదు వాళ్ళకు. ఇంకా అందు గురించి ఈ మళ్ళా ఇవన్నీ జర అది కావాలంటే మంచిగా ఉంటే బాగానే ఉంటుంది. కానీ ఏమో మరి ఇక ప్రభుత్వం అంటే చెప్పనీకి రాదు. ఇప్పుడైతే మళ్ళీ టీఆర్ఎస్ బాగుంటుందని అంటారు. ఓకే. మొత్తానికి ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్షన్ నడుస్తున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు. ఏ పార్టీ ఓటేస్తే బాగుంటుంది? బీజేపీకి వేస్తాం. బీజేపీకి. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా తెలంగాణలో. ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయంటున్నారు మీరు? ఇంకా మా ఊరు మొత్తం సగం మొత్తం మనలోనే వస్తుంది. మీ ఊరు? ఖచ్చితంగా తిగలిపాను. మీది? మీ ఊరు కాడికి అయితే చెప్తున్నాను. ఏం పేరు మీ పేరు? రాధిక. ఏ ఊరు మీది? తిగలపల్లి. కాంగ్రెస్ అయితే ఉంది, కాకపోతే ఇంకా ఏం చేస్తుందో తెలియదు. ఓకే. చేస్తానే పనులు చేయలేదు. మీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెసే కదా? కాంగ్రెస్. మరి చేస్తాడేమో కదా? మరి చేస్తాడు. నమ్మకం ఉంది చేస్తాడు. కానీ ఓటు మాత్రం బీజేపీకి వస్తాడు. వేస్తాము బీజేపీకి ఏమైంది, కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తారా? ఓకే. 10 నిమిషాలు మాట వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో అధ్యక్షురాలు మా అక్కనే ఉంది, ఈడనే ఉంటుంది జడ్చల. కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తారా? ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఇక్కడ తిరిగమ్మా ఒక్కసారి వీడియో వేసుకో. మీ పేరేం పేరమ్మా? నా పేరు అనితానా. ఏం చెబుదానా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్నాయి కదా, మీ ఊర్లో ఎలక్షన్స్ ఇట్లా నడుస్తున్నాయి. ఏ ఊరు మీది? ఇదే ఊరా? జడ్చలేనా? ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? ఇంకా మా మనసులో ఉన్నా చెప్పాలనా? చెప్పండి అమ్మా. అదే చెప్పాలి. ఇష్టం ఉన్న దానికి వేస్తాం కదా. మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తాం. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అంటే మాకు మోడీ గారు అని. మోడీ అయితే పెట్టారా? అదే ఒక విషయం కరెక్ట్ చెప్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. ఏం పేరు మీ పేరు? నా పేరు మల్లయ్యనా? ఈడ ప్రస్తుతానికి ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్. ఏ పార్టీ కొట్టేస్తారు? మేమా నరేంద్ర మోడీకి వేస్తాం. నరేంద్ర మోడీకి వేస్తారా? ఏ ఊరు మీది? ఇదే ఊరు జడ్చలేనా? మొత్తానికి ఈడ బాగానే కుడుతున్నాం అంతా. మంచిగా పంటలు మంచిగా పండినాయి. పోయినే పంటలు అని కాగిరి పంటలు అని అదే
ఓకే ఓకే థ్యాంక్ యూ కాకా. ఒక్క పని కూడా చేయలేడు. ఈడ కాంగ్రెస్ ఏదంటే అధికారంలో వచ్చింది కదా. ఆడలకు ఉచితము ఉచితము అని ఒకరు ఇచ్చినాడు. కాంగ్రెస్ ఏం చేసలేదు ఏం చేస్తలేడు భార్గవ కొడుకును. అంతేనా? నేనే మాట్లాడుతు. ఆగదు. ఏం పేరమ్మా మీ పేరు? మా పేరు సుల్తానమ్మ. సుల్తానమ్మ. ఎవరు మీది? మాది మాదాయపల్లి. మాదాయపల్లి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తారు? ఏది ఇష్టం ఉంటే అది వేస్తాం మేము. ఏది ఇష్టం ఉంటే అవును. మీకు ఇష్టం ఉండదు ఏదో చెప్పొచ్చు కదా, ఏమవుతుంది? ఎవరు వస్తే బాగుంటుంది? ఇంకెవరు వచ్చినా మాకేం దాని అభ్యంతరం ఏం లేదు. వాళ్ళే దేవుళ్ళు ఆడుకుంటారు ఇప్పుడు. వాళ్ళందరూ మీకోసమే దండాడుతారు. ఏంది దాన్ని ఆడుతారు? వాళ్ళ భవిష్యత్తే చూసుకుంటారు. మాకేం దండాడరు, మాకేం వేరు. కాంగ్రెస్ వస్తే మంచిగా చేస్తాం. 8 గ్యారంటీలు అన్నారు, ఏ గ్యారంటీ లేదు. 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు. ఆడళ్ళకి ఒక ఉచితం కాదు, బస్సు ఒకటి పెట్టిండ్రు, అది వేస్ట్. ఆ బస్సు గుర్తుంది ఉట్టిదే. అది నువ్వు బస్సులో తిరుగుతలేవా మరి? తిరిగితే మేము ఎన్నో ఏడాదికి ఒక నాడు పోతాం, రోజు పోతామా మేము? అది కూడా కరెక్టే. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు అవసరం వస్తుంది, మాకేం వస్తుంది? నెలకు 25,000 పింఛన్ వస్తుంది అన్నారు మాకు. అవి లేవు, ఏవి లేవు. 22,500 అవి లేవు. మాదేందో రుణమాఫీ అన్నారు, అవి లేదు. ఇంకా గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నారు, అది లేదు. కరెంట్ ఉచితం అన్నారు, అది లేదు. ఇంకేంది ఉన్నది? ఇక ఏవి లేవు. అవి వేస్తేనన్నా ఆయననన్నా మంచిగా ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు ఏ పార్టీ కట్టేస్తారు? ఇంకేదానికన్నా వేస్తాం, మేము వేసిన దాకా చెప్పము. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. చంద్ర ఏ ఊరు మీది? మాది సిద్ధాపురం. నాయనమ్మ బామ్మాడి వడ్లు వేసుకొచ్చిరా? ఎన్ని వచ్చినాయి? ఎన్నైనా వడ్లు? ఆయన తాడినే ఉండదు పార్టీకి. మీది ఏ ఊరు? సిద్ధాపూర్. సిద్ధాపూర్. ఓకే. మీకు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తారు? ఏం కాయిదాలా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఓటింగ్లు ఉన్నాయి కదా, 13 తారీఖు ఓట్లు వేయాలి కదా, ఏ పార్టీ కోట్లు వేస్తావు? కాదు, ఇప్పుడు కాంగ్రెస్ కేసావా, బీజేపీ కేసావా, లేకపోతే టీఆర్ఎస్ కేసావా? చెప్పు కాక. ఏం పేరు మీ పేరు? నా పేరు రామరెడ్డి. రామరెడ్డి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది? ఈ ప్రాజెక్టులో పోయినాయి, మా భూములు పోయినాయి. ఎవరు మీది? ఉదండపురం. ఆయన చేస్తా అని ఇదేం చేసి మొత్తం గుంతలు పెట్టాడు. మేము ఇప్పుడు గుంతలు ఉన్నాం, ఎవరు దిక్కులేడు, చేసలేదు. మాకు పాలమూరు ఎత్తిపోతాం మరి ఏం లేదు. మాకు చూసుకుంటే ఒక గుంతలు చూసుకుంటూ ఉండవలసిందే. మాకేం చేసింది లేదు, ఈయన చేసిందే అది చేసింది. పునరావాసం కింద ఏం రాలేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ఆయన ఎమ్మెల్యే ఉండి నేను మీకు ప్యాకేజ్ 25 లక్షలు ఇప్పిస్తాను 2-3 సార్లు అసెంబ్లీలో మాట్లాడింది. అవును. కానీ ఈ ఉన్న దూర అయితే మమ్మల్ని ఇంకా గుండు కొరికి గుంతలో దొబ్బిపోయాడు. ఎవరు? లక్ష్మారెడ్డి. దండగా ఏం చేయలేదు, దండగా వేస్ట్. ఇప్పుడు మరి ఇప్పుడు ఏ పార్టీకి వేస్తారు మీరు? మేము కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వస్తారు. నందిరెడ్డి చేస్తాడంటావా? చేస్తాం, పక్కా చేస్తాడని మాకు నమ్మకం ఇచ్చిండు. మాకు 2-3 సార్లు ఈ అశ్వరెడ్డి ఒకసారి కూడా మాట్లాడిండు, 2 సార్లు అన్న అసెంబ్లీలో మాట్లాడి మా ఊళ్ళోకి వచ్చి కూడా మీరు నాశనం అయినారు, మీ గురించి మీరు నాకు ఒక తోడును తీసుకుంటే నేను మీకు ఏమైనా చేస్తానని కూడా చెప్తాను అని చెప్పాను. కూడా మొత్తానికి కూడా మేమైతే ఆయన ప్రిపేర్ అయి ఉన్నాము, మాతోటి మాత్రం ఉందా. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రాఘవేందర్ రెడ్డి. ఎవరు మీది? ఉదండాపురం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. అవును, 13వ తారీఖు ఉన్నాయి. ఎవరు కోటేస్తారు? ఓటు వేసే చెప్తా, మేము ఇష్టం వచ్చినాక చేస్తాం. ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటారు కేంద్రంలో? ఇప్పుడు ఉన్నోని కేసునే మంచిగా ఏమైనా పని వస్తుందేమో ఆలోచిస్తాం. ఇప్పుడు ఉదండాపూర్లో మీరు పాలమూరు ఎత్తిపోతల వల్ల మీకు నష్టాలు జరిగినాయి. కేసీఆర్ మాతో ఉంటే మేము కోటీశ్వరం అవుతుంటే పెట్టినాడు. ఏం చేద్దాం మేము? ఎవరు కోటేస్తారు మరి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నోళ్ళకే వేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు, మాకు ఆయనకి వాళ్ళే కాంగ్రెస్. చెప్పు కాక, నీ పేరు? పేరేం పేరు? వాళ్ళు రమ్మని కొడుకు ఊళ్ళకి తన్నే తోలుతాం. సరే నీ పేరేం పేరు? నా పేరు మైనుద్దీన్ రా. మైనుద్దీన్. సరే మీరు ఎవరు? మరి ఆలూరు. వాడు రాత్రి అడ్డం మాట్లాడతాడు, కమలంపు వాడు వచ్చి నేనంటే వాడు వండి ఇంటికి పంపిస్తున్నాడు. ఆడా మాని అడిగినాను, కొత్తగా సీఎం అయ్యాడు, ఏం మాట్లాడక నువ్వు ఓటు గీట అడగ గిడ సపోర్ట్ చేయకుండా అంటే పోయింది. ఓకే, ఈసారి మరి ఎవరికి ఎట్లా? వాళ్ళు రేవంత్ రెడ్డికి వేస్తాం అంతే. ఈయనకెందుకు వేస్తాం రా ఓట్లు? మేము రాసిన అంతేనా? అంతే. ఎందుకు భయపడుతుంది? అదే ఎవరు? నిర్దవెల్లి. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది?
ఎట్లా చెప్దామని అట్లా చెప్పాలి, ఓపెన్గా చెప్పాలి. ఎందుకంటే మనం కదా, మనం ధైర్యంగానే ఉండాలి. ఎవరికో భయపడాల్సిన అవసరమే ఉంది. మనం కాంగ్రెస్ పార్టీ దానిలో ఓపెన్గా చెప్పుకోవడం తప్పేముంది. మన ధైర్యం మనకే ముఖ్యం కదా, చెప్పాలి పక్క. ఓకే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మోడీ పరిపాలన బాగుందంటారా కేంద్రంలో? ఇది సెంట్రల్ పార్టీ కాదు మనది. మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. ఓకే, సూపర్. మీ పేరన్నా? నా పేరు కృష్ణ. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, 13వ తారీఖు. ఎవరు ఓటేస్తారు? నేను కాంగ్రెస్కి ఓటేస్తాను. కాంగ్రెస్కి. మీది ఎవరు? మెదక్పల్లి, తలకొండపల్లి మండలం. కాంగ్రెస్. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన? ఇక కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడిప్పుడే అది పాలు అవుతుంది. అప్పుడే కావాలంటే అవుతుందా? ఏదే కానీ మనం గిట్ట ఆలోచన చేయాలిగా. ఇప్పుడు చిలక కౌలుకి తీసుకుంటాం, అది ఏ మూలకి పంట అవుతుంది ఏదనేది మాకు ఆలోచన రావాలి. అది ఇప్పుడిప్పుడే ఫాలో అవుతుంది. రేపు ఏం చేస్తా అనేది మనకు అర్థం చేసుకోవాలి మనం గిట్టంగా. ఇప్పుడు గవర్నమెంట్ ఇవి 10 ఏళ్ళకునే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, చేసింది. 5 ఏళ్ళు పొయ్య ముంగల చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు అయితే ఏం చేసింది? ఇది గిట్ట కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏం చేస్తుందో చూద్దాం. దానికిటంగా కొంచెం టైం ఇచ్చి చూద్దాం దానికిటంగా. అది మనకు ఆలోచన వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏం పేరు? మీ పేరు? మా పేరు నాగేష్. ఎవరు మీది? అంతారం. ఒడ్లు ఎనివ్వండి? ఒడ్లు తక్కువనే ఉన్నాయి ఈసారి. తక్కువనే ఉన్నాయి. ఇబ్బంది బాగుంది. లేనందుకు నీళ్ళు లేవు. అదే, రేపు పొద్దుగాల పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ కొట్టేదాం అనుకో? కాంగ్రెస్కి. కాంగ్రెస్ మంచిగా చేస్తుందా ఇప్పుడు? మంచిగానే చేస్తుంది. ఇప్పుడు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పేరు అమ్మా నీ పేరు? నా పేరు లింగమ్మ. ఎవరు మీది? మాది అంతారమేనా? ఇప్పుడు 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి కదా, ఓట్లు ఎవరికి ఓట్లు వేస్తారు? మేము కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి ఓట్లు వేస్తారా? మంచిగా చేస్తుందా కాంగ్రెస్? ఇంకేం చేస్తున్నారు? రుణమాఫీ చేస్తాడేమో. ఆగస్టులో వేస్తాడంట కదా. ఇంక చేసేది తెలియదు, ఆయనకే తెలుసు. చేస్తాడని మోసం చేసిండు కానీ ఇంకేం చేస్తాడు? మొత్తానికి మాత్రం ఓట్లు ఇప్పుడు ఏనైతే వేస్తారు. ఇంకా మరి అత్తర కోడళ్ళకు ఇస్తాం పైసలు, అవి ఇస్తాను మోసం చేసి వేయించుకున్నాడు. మరి ఇప్పుడు ఇంకేమి ఇస్తాడో ఏమి ఇయ్యాడు. మోసం చేసిండు, వేయించుకున్నాడు. ఇక ఓకే, దానా ఇక్కడ రావా ఇదరా. ఏం పేరు అన్న? పేరు? నా పేరు రాములు గౌడ్. ఎవరు మీది? మాది అంతరమేనా? సరే, ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఓటేస్తారు? నేను కాంగ్రెస్కి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు రోలింగ్లో ఉందిగా, దానికే ఓటేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తానని ఒప్పుకున్నాడు. ఇప్పుడు అంతా ఎలక్షన్ కోడ్ ఉంది, కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అన్నట్టు ఉంది. ఇంకోటి మెయిన్గా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కరెక్ట్ గిట్టుబాటు ధరలు లేవు. ఇంకోటి ఈ మార్కెట్లలో చాలా మోసం ఉంది. మార్కెట్లో ఏం జరుగుతుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వ్యాపారస్తులు ఏజెంట్లు మొత్తం కుమ్మక్క అవుతారు. వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళ గురించి రూలింగ్ వాళ్ళు పట్టించుకోవాలి. ఏం జరుగుతుంది ఏం కథ అనేది వాళ్ళు అనుమాతం గెలుస్తారు. శాసనసభలో పార్లమెంట్లో పోయి కూర్చుంటారు. చాలా ఇబ్బంది అవుతుంది. మీరు కూడా వీళ్ళు అధికారుల దృష్టికి తీసుకుపోవచ్చు కదా మరి? అధికారుల దృష్టికి అంటే ఇక మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. చెప్తాం అధికారుల దృష్టికి. మీలాంటి వాళ్ళు మీడియా వాళ్ళు తీసుకుపోతేనే అందరికి తెలుస్తుంది. ఇది కీలకంగా ఒకసారి చూసుకోవాల్సిన అవసరము. అధికారులు మాత్రం పక్కా చూడాలి. మొత్తానికి ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఒక నాయకుడు అయితే మొత్తానికి బయట పెట్టిండు. ఇది మాత్రం ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే అమృత్ రెడ్డి గారు ఇది ఒకసారి చూస్తే బాగుంటుంది. కొంచెం ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి. ఫస్ట్లో పల్లి రేటు ఎక్కువ మొత్తంలో ఉన్నది. బయటి వ్యాపారస్తులను రాణిస్తలేదు. రైతులు ధర్నా చేస్తే మీకు ఈరోజు ఉన్న రేటు మళ్ళీ రేపు ఉంటలేదు, రేపు ఉన్నది ఈరోజు ఉంటలేదు. రైతులు ఏం చేస్తారు? 500 బోనస్ ఇస్తానన్నారు. ఏది అసలు? ఇంకోటి బోల్ ఎండిపోయినాయి. చాలా ఇబ్బంది పడి ఒడ్లు వండించిన ఒడ్లకు అస్సలు గిట్టుబాటు ధర లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 3000 ఉన్నది, ఇప్పుడు లేనే లేదు. ఎందుకనంటే రూలింగ్ ఉన్నందుకు ఆయన ఓటేయాలని అంటున్నాం. కానీ రైతులకి ఎవరైతే కరెక్ట్ సాయం చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు. అందరు వ్యతిరేకత వచ్చినందుకే ఇక్కడ మళ్ళీరు. ఇప్పుడు ఈయన కరెక్ట్ పాలన లేకున్నదనుకో ఇంకో దిక్కు మలుతారు. అది పక్కా. రైతులు మాత్రం ఓపెన్గా ఉన్న విషయం ఫ్యాక్ట్ చెప్పారు. రైతుల మీద ఒక ప్రత్యేక దృష్టి అధికారులు ఈ యొక్క అధికారము, దాంతోపాటు ప్రభుత్వము
ఇక ఓపెన్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు దీని మీద ఒకసారి మీరు ఖచ్చితంగా ఫోకస్ పెడితే బాగుంటుంది. ఈ యొక్క రైతుల గురించి మీరు ప్రత్యేక దృష్టి పెడితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముకునే రైతులు ఉన్నారనే విషయం మాత్రం కొంచెం మర్చిపోకుండా ఉంటే బాగుంటుంది. వీళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని మా T9 ఛానల్ నుంచి కూడా ప్రత్యేకంగా మేము కూడా మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, ఏం పేరు మీరు? మహేష్. ఎవరు మీది? పక్కన గుట్టకాడపల్లి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ కోటేస్తే బాగుందంటారు? ఇప్పుడైతే బీజేపీకి ఇద్దామని అనుకుంటున్నాను. బీజేపీ. రేవంత్ సర్కార్ మంచిలేదంటారా? ఇప్పుడైతే ఇంకా 3 నెలలకి అయితే అరకొరగానే ఉంది, పర్ఫెక్ట్ అనేది ఏం లేదు. ఇంకా ఏది రైతులంతా పట్టించుకోరు. ఓకే. ఇక ఇప్పుడు హామీలు చెప్పిండు కదా, అది ఇట్లా ఏది ఇంతవరకు ఏది కరెక్ట్ చేయలేదు. బస్సులు పెట్టేదాన్ని దానివల్ల ఉపయోగమే లేదు. ఇట్లా ఇంకా దీనివల్ల బీజేపీకి వేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పడకూడదు, పెద్ద మనిషి మాట్లా, నువ్వు సంసారాన్ని వెళ్తున్నావమ్మా, నువ్వు మాట్లాడకపోతే ఎట్లయితే చెప్పు. నీ పేరేం పేరు? పార్వతమ్మ. ఎవరు మీది? బడవేనిపల్లె. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఎవరికి ఓటు వేస్తే బాగుంటుంది? నువ్వు ఎవరికి వేస్తావు? ఎవరికైనా మంచిగా ఇష్టంలోకి వేసుకుందామని అనుకుంటున్నాను. అదే అమ్మా, ఇప్పుడు కాంగ్రెసా లేకపోతే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ఆ ఎవరెవరు ఉంటారు కదా, బీజేపీ వేసుకుందామని అనుకుంటున్నాను. బీజేపీకి ఓపెన్గా చెప్పొచ్చు, నీ స్వతంత్రంగా నీ ఓటు నువ్వు స్వతంత్రంగా చెప్పొచ్చు. ఎవ్వరేం బీకలేరు, ఎవ్వరేం మాట్లాడకూడదు. మనం మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. మన కష్టం మనం చేసుకున్నాం, మనం తింటున్నాం. చెప్పడంలో తప్పే ఉంది. మన ఓటు మన ఇష్టం ఇష్టంలోకి వేయాలి, ఎవరికో చెప్పాల్సిన అవసరమే ఉంది. సో మీరు ధైర్యంగా చెప్పండి, ఏం కాదు. మోడీకి వేస్తాం, ఇక మోడీకి అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈ ఒక్క ఓటు మోడీకి, నెక్స్ట్ ఓటు మళ్ళీ మోడీ కాదు, మళ్ళీ ఏదేరే ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది. ఈ ఒక్క ఓటు ఎందుకంటే నరేంద్ర మోడీ మనకు సంటాలో ఉంటే మనం అందరం కూడా సేఫ్ గా బాగుంటామని. మీ పేరు? నా పేరు నరసింహులు. ఎవరు? బడవేనిపల్లె. ఇప్పుడు మరి నువ్వెవరికి వేస్తావు? నరేంద్ర మోడీకి. మా ఫ్యామిలీ మొత్తం. మోదీ పాలన బాగుందా? బాగుంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ లో ఉంది మన రాష్ట్రం. పోయిన సంవత్సరం మొన్న 6 నెలల కింద బీఆర్ఎస్ ఉండే కదా, అది ఉంటే దానికి 3,300 ఓట్లు పోయినాయి. ఇవాళ 2,200, 2,100, 2,060 అవుతుంది. ఇవాళ కాంగ్రెస్ వచ్చి 5 నెలలు అవుతుంది. 5 నెలలకు 5 ఇంత రేటు దింపి ఇలా వేస్తున్నారు. ఇక క్వింటల్ కాడ మాకు 1,200 ఇవాళ లాస్. లాస్ లేదు, లాభం లేదు. ఈ కాంగ్రెస్ కేసు కూడా వేస్ట్. ఏదో కాంగ్రెస్ కేసు బుద్ధి తక్కువ. అది మనకు మంచి ప్రభుత్వం మంచి చేయాలి, మంచి పనులు చేస్తే చేయొచ్చు. కానీ ఆడు ఇంటికి ఒక ఆమె 2,500 ఇస్తున్నాడు. ఇప్పుడు 2,500 లేవు, చున్నా లేదు. ఏం పేరమ్మా నీ పేరు? గంజిజంగమ్మ. నా పేరు గంజిజంగమ్మ. ఎవరు మీది? ఆలూరు మాది. సరే, ఇప్పుడు పార్లమెంట్ 13 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. 13 తారీఖు ఎన్నికలు ఉన్నాయి, ఏ పార్టీ కోటేస్తే బాగుందంటారు? ఏ పార్టీకి వేసినా మాకేం సంబంధం లేదు. మేము రెక్క కష్టం చేసుకుంటాము, మా ఇంటికి పోయి తింటాం, పండుకుంటాం. మీరు ఇచ్చినా ఏం లాభం లేదు. భీమా. ఏ ఊరు మీది? అసూర్లాబాద్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది? ఏ పార్టీకి అంటే కారుకి టీఆర్ఎస్. కాంగ్రెస్ పెట్టిండు 6 నెలల సంది, మంచిగా పెట్టలే. హామీలు ఇచ్చిండు, ఏమి ఇచ్చి చేంజ్ చేసిండు. ఆమె ఒక్క దాంట్లో నన్ను ఆడవాళ్ళకు మగవాళ్ళకు మేము 2,500 చేస్తా, నేను అది చేస్తా. రైతు బంధు 90 రోజుల రైతు బంధు మాఫీ చేసేస్తా, రుణం మాఫీ అని చెప్పి ఏది లేదు. ఇది కరెంటు మళ్ళీ టైమింగ్, మొత్తం టైమింగ్ మళ్ళీ అదే 6 గంటలు 7 గంటలు టైమింగ్ చేసింది కరెంటు. ఇక్కడ కరెక్ట్ లేదుగా, ఇంకేం చేస్తావు. అందుకనే దానికి వేయాలనుకుంటున్నాం. మళ్ళీ అది వచ్చిన కాడికా పోయిన కాడికా. ఓకే, మీ పేరు? నా పేరు భీమా. ఓకే అండి, థ్యాంక్ యూ అంజా. ఏ ఊరు? వడాల్. ఇప్పుడు ఓట్లు ఉన్నాయి ఇక 13 తారీఖు, ఏ పార్టీకి ఓటు వేస్తావు? ఏదాకా మూమెంట్ అయినాక ఏదానికి వేస్తాం. ఇప్పుడు మీకు ఏది నచ్చింది, ఇప్పుడు ఏది మంచిగా పనిచేస్తుంది ఒకటి ఉంటుంది కదా మీకు. బీజేపీ, కాంగ్రెసా లేకపోతే బీఆర్ఎస్ఆ ఉంటుంది కదా, ఏది వస్తే బాగుంటుంది అంటావు కేంద్రంలో? ఇప్పుడు కేంద్రంలో అయితే మోడీ అయితేనే ఉండదు. మోడీ గారే బాగున్నా? మోడీ మంచిగా అదైతేనే బాగుంటుంది అన్నమాట. పెద్ద మనిషి ఉంటే బాగుంటుంది అన్నమాట. పెద్ద మనిషి ఉంటే బాగుంటుంది. అంతా చిల్లర అంతా. ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మీకు మంచిగా చేస్తలేదా మరి? చేస్తున్నారు కానీ ఇంక అప్పటి నుంచి అయితే మోడీ అయితే ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాను అంటాను. అంత పూర్తి తెలియదు, అంత పూర్తి అనుమానం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పేరు అవా నీ పేరు? మనమ్మ. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉంటాయి కదా, ఎవరు ఓట్లు వేస్తే బాగుంటుంది?
మీకే గుర్తు మీకే గుర్తు మీకే గుర్తానా? నీకే గుర్తు కాదమ్మా. నీ ఓటు నువ్వెవరికి వేస్తావు? నేను సైకిల్కి వేస్తా. సైకిల్కి వేస్తావు? సైకిల్కి లేదు కదా. చెప్పు. కార్కి వేస్తా. కార్కి వేస్తావా? ఏం పేరు పెద్ద మనిషి? రామస్వామి. రామస్వామి. ఏ ఊరు మీది? పెద్దదిరాల. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఎవరు కోటేస్తారు మీరు? ఎవరికి చెప్పాలి? అది ఎవరికి చెప్పాలంటే అది నీ చేతిలో, నీ ఓటు నీ ఇష్టం, అది ఎవరికన్నా ఎవరికైనా చెప్పాలంటే నువ్వు ఎవరికి చెప్తే నేను చెప్తా. నీ ఓటు నీది కదా, నీ ఓటు మీద నాకు హక్కు ఉండదు. చేయకూడదు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా మరి? రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా? ఇక మంచిగా చేస్తున్నాడు. నేను అందులో ఉన్నా, అందులో చేస్తున్నాను అనుకున్నాను. కాంగ్రెస్ కార్యకర్త కూడా కార్యకర్త. ఓకే. మీది ఎవరు? పెద్దదిరాల. ఏం పేరు? రామస్వామి. ఓకే కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్. మాది బూరిపల్లి జంగాయ. మరి ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి, ఎవరికి కోటేస్తావు? చేయకూడదుకేనా? మంచిగా చేస్తున్నా మీ అనిరుద్ధ్ రెడ్డి? మంచిగానే చేస్తున్నాడా? ఇక ఎన్ని బస్సులు పండినాయి ఇక్కడ? మీరు ఏం తీసుకొచ్చారు ఇక్కడ మార్కెట్లకు? వడ్లు తెచ్చిరా? ఎన్ని అయినాయి? 15 క్వింటాలు. బోనస్ ఇట్లా ఏమన్నా ఇస్తున్నారా? అప్పుడు వేసి ఇప్పుడు చేస్తారేమో. ఎలక్షన్ అయిపోయినాక ఇస్తాం. ఓకే. థ్యాంక్ యూ కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ ఊరు మీది? ఇదే ఊరు జడ్చలనేనా? ఓకే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది? మాకు తెలియదు అంటే ఏం చెప్పాలి. మీ ఓటు కదా, మీ ఊరు ఎవరికో వేస్తారు కదా, ఎట్లా? కేంద్రం ఎన్నికలు కదా ఇవి, పార్లమెంట్ ఎవరు కోటేస్తే బాగా అంటారు? బీజేపీకి వస్తే బాగుంటారా? అనుభవజ్ఞులు, పెద్ద మనుషులు బీజేపీ అంటారు. నామ్ క్యా తుమారా? మేరా నామ్ దరస్ ఖాన్. మీది ఎవరు? ఇదే ఊరు హెచ్ఎల్. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, అదే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు కోటేస్తే బాగుంటుంది? ఎవరు కోటేస్తావు నువ్వు? మేము టీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్కి వేద్దామనుకున్నాం. టీఆర్ఎస్కి వేద్దామనుకున్నాం. ఇంకా 2-3 వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు కానీ మనమైతే ఇంకా ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ లెక్కలో ఉన్నాం. పేరు? లక్కీ నాయక్. ఎవరు మీది? ఒల్లూరు. ఎన్ని ఓట్లు పడినాయి? ఓట్లు ఆడమండి, రేటు కూడా లేవడా. అంతేనా? బాగా ఇబ్బంది ఉన్నట్టుంది. మొత్తం నీళ్ళు ఎండిపోయినాయి ఈసారి. ఓట్లు అయితే రేటు లేదు. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఎవరు కోటేస్తావు మరి? ఎవరికైనా ఇష్టం వచ్చిన ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరు? ఇష్టం అంటే అంతా ఎవరైనా ఇష్టం ఇస్తాం అంతే కదా. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు కేంద్రంలో కదా ఇది. కేంద్రం అంటే ఎవరికైనా ఇస్తాం. ఇగో దీంట్లో ఉన్నది ఎవరికి ఇష్టం అంతే కదా. నీవు చెప్పినట్టు నీవు నిజాయితీగా నువ్వు చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరమే ఉంది. భయపడే అవసరం లేదు. అదే చెప్పుకో మరి. పోయిందే ఉంది, ఎవరు వస్తే బాగుంటుంది? పోనీ అది చెప్పు. మేము ఫస్ట్లో ఏంటంటే బీఆర్ఎస్ చేసినాం, అది పోయింది. ఉన్నా చెప్పాలి. బీఆర్ఎస్ ఓడిపోయిండు. అవును. ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ చేసినాం. ఓట్లు ఉన్నా చెప్పాలి. ఉన్నదే చెప్పాలి. ఏం గుంచుకోవాలి, నాకేం కొట్ట నాకే భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ఎందుకంటే టీఆర్ఎస్ వేయాలని చూస్తున్నాం అంతే. మళ్ళీ టీఆర్ఎస్ అది బీజేపీ వేయాలని చూస్తున్నాం. బీజేపీ ఉన్నమాట చెప్తున్నాం. ఓకే కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్తున్నాం అంతే కదా మరి. ఉన్నమాట చెప్పాలి. చెప్పనా? ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మణ. ఎవరు మీది? గురుగుపల్లెనా. ఓకే. ఏం చేస్తుంటారు ఇక్కడ? నేను వడ్లు తీసుకొచ్చిన మార్కెట్లకి. ఎన్ని తీసుకొచ్చారు? ఒక వడ్లు తీసుకొచ్చిన, 500 తీసుకొచ్చిన. ఓకే. ప్రస్తుతానికి ఎన్నికలు ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికలు. అవునా? ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది? నేను బీజేపీకి ఇస్తామన్నా. బీజేపీకి 100% బీజేపీకి ఇస్తాం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది కదా ఇక్కడ, రేవంత్ సర్కార్. సో ఇక్కడ ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మీరు? అది అంచనా చెప్పలే, మనం రాకపోవచ్చు 100%. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చారు, ఇస్తాను, రైతు బంధు చేయకపోయా, దళిత బంధు ఏమి చేయలేదు. ఇప్పుడైతే మోడీకి 100% మోడీకి ఇస్తాం. బీజేపీకి కేంద్రంలో మోడీ అంటే 100% మోడీ ఉండాలి, మోడీకి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు పెద్ద మనిషి? రామస్వామి. ఏ ఊరు మీది? పెద్దదిరాల. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఎవరు కోటేస్తారు మీరు? ఎవరికి చెప్పాలి? అది ఎవరికి చెప్పాలంటే అది నీ చేతిలో, నీ ఓటు నీ ఇష్టం, అది ఎవరికన్నా చెప్పాలంటే నువ్వు ఎవరికి చెప్తే చెప్తా. నీ ఓటు నీది కదా, నీ ఓటు మీద నాకు హక్కు ఉండదు. చేయకూడదు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా మరి?
రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా? ఇక మంచిగా చేసేవాడు నేను అందులో ఉన్నా, ఆ. అందులో చేస్తున్నాను అనుకున్నాను. కాంగ్రెస్ కార్యకర్త కూడా అయితే. అందులో కార్యకర్త నేను. ఓకే, మీది ఎవరు? పెద్దదిరాల పెద్దదిరాల. ఏం పేరు? రామస్వామి. రామస్వామి. ఓకే కాక, థ్యాంక్ యూ వెరీ మచ్. మాది బూరిపల్లి బూరిపల్లి జంగాయ. మరి ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి, ఎవరికి ఓటు వేస్తావు? చేయకూడదు వేస్తాను. చేయకూడదుకేనా? మంచిగా చేస్తుండా మీ అనిరుద్ధ్ రెడ్డి? మంచిగానే చేస్తున్నాడు. మంచిగానే చేస్తున్నాడా? ఇక ఎన్ని బస్సులు పండినాయి ఇక్కడ? ఇక్కడ మీరు ఏం తీసుకొచ్చారు ఇక్కడ మార్కెట్లకు? వడ్లు తెచ్చాం. వడ్లు తెచ్చిరా? ఎన్ని అయినాయి? 15 క్వింటాలు అవి. 15 క్వింటాలు. బోనస్ ఇట్లా ఏమైనా ఇస్తున్నారా? అప్పుడు వేసి ఇప్పుడు వేస్తారేమో. ఎల్ఎస్ఎన్ అయిపోయినాక ఇస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ ఊరు మీది? ఇదే ఊర్లో జడ్చలనేనా? ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది అంటావు? మాకు తెలియదు అంటే ఏం చెప్పాము. మీ ఓటు కదా, మీ ఊరు ఎవరికో ఊరికి వేస్తారు కదా, ఎట్లా? కేంద్రం ఎన్నికలు కదా ఇవి, పార్లమెంట్ ఎవరు బాగా అంటారు. బీజేపీకి వస్తే బాగుంటారా? అనుభవజ్ఞులు, పెద్ద మనుషులు బీజేపీ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి బీజేపీకి వేస్తారా ఓటు? ఎవరైనా ఆలోచన చేసేస్తాం ఏమనకు ప్లీజ్. ఓకే ఓకే ఓకే, క్యారియర్. ఇక్కడ నామ్ క్యా తుమారా? मेरा नाम दराज खान. దరస్ ఖాన్. మీది ఎవరు? ఇదే ఊరు జడ్చర్ల. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, అదే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు కోటేస్తే బాగుంటుంది? ఎవరు కోటేస్తావు నువ్వు? మేము టీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్కి వేద్దామనుకున్నాము. టీఆర్ఎస్కి వేద్దామనుకున్నాము. ఇంకా 2-3 వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు కానీ మనమైతే ఇంకా ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ లెక్కలే ఉన్నాము. కేసీఆర్కే ఓటేస్తావు? కేసీఆర్ కానీ చెప్పినాము. ఇంతకుముందు అయితే మనము ఫస్ట్ నుంచి అక్కడనే ఉన్నాము. ఏం పేరు పెద్ద మనిషి? రామస్వామి. రామస్వామి. ఏ ఊరు మీది? పెద్దదిరాల. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, ఎవరు కోటేస్తారు మీరు? ఎవరికి చెప్పాలి? అది ఎవరికి చెప్పాలంటే అది నీ చేతిలో, నీ ఓటు నీ ఇష్టం, అది ఎవరికన్నా చెప్పాలంటే నువ్వు ఎవరికి చెప్తే చెప్తా. నీ ఓటు నీది కదా, నీ ఓటు మీద నాకు హక్కు ఉండదు. చేయకూడదు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా? మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తున్నాడా? ఇక మంచిగా చేసేవాడు నేను అందులో ఉన్నా, అందులో చేస్తున్నాను అనుకున్నాను. కాంగ్రెస్ కార్యకర్త కూడా అందులో కార్యకర్త నేను. ఓకే, మీది ఎవరు? పెద్దదిరాల. ఏం పేరు? రామస్వామి. రామస్వామి. ఓకే కాక, థ్యాంక్ యూ వెరీ మచ్. మాది బూరిపల్లి జంగాయ. మరి ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి, ఎవరికి ఓటేస్తావు? చేయకూడదుకేనా? మంచిగా చేస్తుండా మీ అనిరుద్ధ్ రెడ్డి? మంచిగానే చేస్తున్నాడా? ఇక ఎన్ని బస్సులు పండినాయి ఇక్కడ? మీరు ఏం తీసుకొచ్చారు ఇక్కడ మార్కెట్లకు? వడ్లు తెచ్చిరా? ఎన్ని అయినాయి? 15 క్వింటాలు అవి. 15 క్వింటాలు. బోనస్ ఇట్లా ఏమైనా ఇస్తున్నారా? అప్పుడు వేసి ఇప్పుడు వేస్తారేమో. ఎల్ఎస్ఎన్ అయిపోయినాక ఇస్తాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ కాకా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏ ఊరు మీది? ఇదే ఊర్లో జడ్చలనేనా? ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తే బాగుంటుంది అంటావు? మాకు తెలియదు అంటే ఏం చెప్పాము. మీ ఓటు కదా, మీ ఊరు ఎవరికో ఊరికి వేస్తారు కదా, ఎట్లా? కేంద్రం ఎన్నికలు కదా ఇవి, పార్లమెంట్ ఎవరు బాగా అంటారు. బీజేపీకి వస్తే బాగుంటారా? అనుభవజ్ఞులు, పెద్ద మనుషులు అంటారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రస్తుతానికి బీజేపీకి వేస్తారా ఓటు? ఎవరైనా ఆలోచన చేసేస్తాం ఏమనకు ప్లీజ్. ఓకే ఓకే ఓకే, క్యారియర్. ఇక్కడ నామ్ క్యా తుమారా? मेरा नाम दराज खान. మీది ఎవరు? ఇదే ఊరు జడ్చర్ల. ఇప్పుడు 13 తారీఖు ఓట్లు ఉన్నాయి కదా, అదే ఎలక్షన్స్, పార్లమెంట్ ఎన్నికలు, ఎవరు కోటేస్తే బాగుంటుంది? ఎవరు కోటేస్తావు నువ్వు? మేము టీఆర్ఎస్ పార్టీ కదా, టీఆర్ఎస్కి వేద్దామనుకున్నాము. టీఆర్ఎస్కి వేద్దామనుకున్నాము. ఇంకా 2-3 వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు కానీ మనమైతే ఇంకా ఫస్ట్ నుంచి టీఆర్ఎస్ లెక్కలే ఉన్నాము. కేసీఆర్కే ఓటేస్తావు? కేసీఆర్ కానీ చెప్పినాము. ఇంతకుముందు అయితే మనము ఫస్ట్ నుంచి అక్కడనే ఉన్నాము. దాంతోనే మనకు అది వచ్చినా ఇది వచ్చినా మాకు పడకూడదు కానీ ఏమంటే ఇప్పుడు మనం దాంతో ఏం ఫైల్ లేదు, మనకు దేంతో ఏం లేదు. మనం ఒకటి
పింఛన్ రావాలని అది రావాలని ఇది రావాలని మనకి ఏం లేదు అంటే అభిమానం మాత్రం మన ఉంది. అభిమానము పేరు రాజు. ఓకే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మీ బాధలు కూడా అయిపోవచ్చు, చెప్పొచ్చు. రైతుల బాధలను మించిన బాధలు ఏం ఉండవు, చెప్పండి. సరే ఇప్పుడు వచ్చిన సీఎం ఏమన్నా రేవంత్ రెడ్డి సరే మంచిగానే చేస్తున్నా అంటే మంచిగా చేస్తే మాకు తెలియదు. నేను చేసిన కాదు కేసీఆర్ అయితే మంచిగా, నాకు కాదు కేసీఆర్ అయితే ఓకేనా. కేసీఆర్ పాలన మంచిగా ఉన్నది. ఈయన వచ్చి 6 గ్యారెంటీ ప్రజాపాలన అది ఏది నాకు కనిపిస్తలేదు. కేసీఆర్ పాలన ప్రతి ఒక్కరిని కనిపిస్తుంది, చిన్న పిల్ల కనిపిస్తుంది. నా బిడ్డ పుట్టిన కూడా కేసీఆర్ కిట్ ఇచ్చింది, పైసలు వచ్చినాయి, కరెంటు 24 కరెంటు ఉన్నది. ఇప్పుడు మాత్రం ఏం లేదు. అప్పుడు 3,000 4,000 ఉన్నది కింటలు, ఇప్పుడు 2,000 ఉన్నాయి. ఎట్టేయాలి, ఎట్లా బతకాలి? ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చినా ఇంకా గెలిచినా ఇంకా బౌలర్ షాప్ వాళ్ళకు బోర్ కొనికి వాళ్ళకి ఆదాయం ఉంది. రైతులకు ఏం ఆదాయం లేదు. రైతులు సంపాదిస్తే వీళ్ళు పైన ఉన్న వాళ్ళు బతకడానికి అదే. ఇది 100% వాళ్ళే బతుకుతారు. ఎవరైనా మేమైనా అవే తింటాం. నేను అదే చెప్తున్నా. 2 ఆప్షన్ చెప్పాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీకి ఓటేస్తారు మీరు? ఎవరు మేమా ప్రజలు? మీరు టీఆర్ఎస్ కేసు 100% టీఆర్ఎస్ కేసీఆర్ కేసు కారు గుర్తు కేసా కేసా కారు గుర్తు కేసా ఎవరన్నా. ఓకే, థ్యాంక్ యూ. నార్కండి ఓకే.